ఇది మామూలు కాంగ్రెస్ కాదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్. ఈ రేవంత్ రెడ్డి అంటూ ఎక్కువ కాలం పట్టది. ఎలక్షన్ తర్వాత 100కు 100% మరొక ఏకనాథ్ షిండే, మరొక హిమంత బిశ్వాస్ శర్మ మన తెలంగాణ నుంచే రేవంత్ రెడ్డి రూపంలో నుంచి వస్తాడు. ఓ 10-15 మంది ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలకు పోయే మొట్టమొదటి నాయకుడిదే రేవంత్ రెడ్డి అవుతాడు. మీరు యాది పెట్టుకోండి. అందుకే ఆగం కాకండి, మంచిగా జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి తప్ప ఆగం కాకండి. ప్రజల్లో కోపం ఉంది. మనము ఇంకొక మాట చివరిగా నేను ముగిస్తా. మనకు జనరల్ గా నాయకులకు ఏముంటదంటే ప్రచారం అనగానే రోడ్ షోలు, మీటింగులు, హడావుడి డామ్ డూమ్ డూమ్. అది కాదు. మన కరీంనగర్ పార్లమెంట్ లో 2189 పోలింగ్ బూతులు ఉన్నాయి. మీరు చేయవలసిందల్లా ఒకటే, మీ బూతుల మెజారిటీ తెచ్చే బాధ్యత మీరు తీసుకోరు. అంతే, ఇంకంతకంటే ఏం లేదు. మీరు దేశం అంతా ఆలోచించకూరి. మీ బూత్ లో, మీ పోలింగ్ బూత్ లో మీకుండే 1000 ఓట్లలో నేను మెజారిటీ తెస్తా. నా జిమ్మెదారి గదే, గంతమందమే. నాకు పక్క మండలం ఏమైతాంది, గంగుల కమలాకర్ ఏమైతాండు, రసమై బాలకృష్ణ ఏమైతాండు, నాకు అనవసరం. నా సిరిసిల్ల కాడికి నేను మాటిస్తా ఉన్నా, తప్పకుండా మేమందరం, మా సిరిసిల్ల నాయకులందరం కష్టపడతాం. తప్పకుండా వినోదన్నకు మెజారిటీ ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటా మా నియోజకవర్గం నుంచి అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.